హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు రెడ్డి అఫీషియల్. దిస్ ఈజ్ ఇందు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో దీని ముందు వీడియోలో చెప్పాను కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తున్నామని చెప్పేసి. సో మార్నింగ్ 5కే అక్కడ బస్ ఎక్కామన్నమాట. మా విలేజ్కి వచ్చేసరికి అయితే 5:30 to 5:45 అయిందనమాట. సో లోపలికి అయితే ఒక 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడైతే చలి బాగా పెడుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఏంటి, మా మమ్మీ శాలువా కప్పుకుంది, ఇంకా మా చెల్లెలు అయితే స్కార్ఫ్ కప్పుకుంటే చూసి చాలా నవ్వుతున్నాను. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి మా చెల్లెలు అయితే వీడియో తీస్తుంది, మమ్మీ వీడియో తీస్తుంది అని చెప్పుకుంటూ పైకి చూస్తుంది. ఇక్కడైతే చూడండి పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకా అందుకే నాకు నవ్వు వచ్చింది, చాలా నవ్వుతున్నాను అనమాట. ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. అలా ఎర్లీ మార్నింగ్ కదా, బాగా చలిగా ఉందన్నమాట. సో ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అసలు మార్నింగ్ కూడా అవ్వలేదు. ఇంటికి వచ్చేసి అయితే మళ్ళీ పడుకున్నాను అనమాట నేనైతే. అంటే ఆల్రెడీ 5:30 అలా అవుతుంది కదా, సో మళ్ళీ అయితే పడుకున్నాను అనమాట. ఇంకా నేను మళ్ళీ లేచేసరికి అయితే 6:30 అలా. పడుకోవడం అంటే అసలు నిద్రేం పోలేదు, చలికి నార్మల్గా చెద్దరు కప్పుకొని అయితే పడుకున్నాను అనమాట. సో ఇంకా మా మమ్మ అయితే బయట ఊడుస్తుంది అంతా. ఇంకా ఆల్రెడీ 2 days అవుతుంది కదా, చాలా మా ఇంటి ముందు వేప చెట్టు ఉంటుందన్నమాట, చాలా చెత్త ఉంది, అదంతా ఊడ్చేస్తుంది అనమాట. ఇంకా చిన్నగా వీడియో తీద్దాం మార్నింగ్ కదా అన్నట్టయితే నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. సో నాకైతే అసలు అమ్మమ్మని వదిలి రావాలంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అసలు నార్మల్గానే కొంచెం హెల్త్ బాగాలేదు కదా. సో ఒక 2 days ఉందామని వచ్చాను, కానీ వంట చేసుకోరావట్లేదు, కొంచెం ఇంకా ఇబ్బందిగానే ఉంటుంది కదా అక్కడ సిచ్యువేషన్ చూసాక. వదిలి రావాలంటే కొంచెం ఏదోలా ఉందన్నమాట. అయినా తప్పదు కదా, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడం. ఇంకా వదిలేసి అయితే వచ్చేసామన్నమాట. మళ్ళీ వస్తాను అని చెప్పాను 1 month కల్లా. సో ఇంకా అమ్మ అయితే ఊడవడం అయిపోతుందన్నమాట. సో ఇంకా నేను బయట అంతా చూపిస్తున్నాను మీకు. మంచు అయితే అసలు తగ్గలేదని చెప్పేసి ఇంకా ఊడుస్తూనే ఉందమ్మ. ఇంకా అమ్మతో మంచి మంచి వ్లాగ్స్ అయితే తీసాను అనమాట. సో ఆల్రెడీ సంక్రాంతి వ్లాగ్, భోగి వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను, ఎందుకంటే అవి ముందుగానే చేయాలని చెప్పేసి అయితే చేశాను. ఇవి ఇంకా తర్వాత అయినా పెట్టుకోవచ్చు కదా అన్నట్టు అవి అయితే ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేసేసాను అనమాట. సో ఇంకా ముందు మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను. సో తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో మా ఇంటి ముందు అయితే మంచి మంచి బంతిపూలు అయితే చాలా బాగా వచ్చాయండి. ఇంకా కరివేపాకు చెట్టు ఇవన్నీ చూస్తూ ఉన్నాను, కొంచెం నాకు చెట్ల పిచ్చి కదా. సో ఇవంతా వీడియో తీసుకుంటున్నాను అనమాట. బంతిపూలు ఇప్పుడైతే మేము జనవరిలోనే మేము మల్లన్న దేవునికి పెట్టేది ఉండే. సో ఇంకా అదైతే పెట్టలేదు, పెడతాము నెక్స్ట్ మంత్, అవి కూడా వీడియో తీసి పెడతాను. సో ఇంకా వాటి కోసం అయితే బంతిపూలు అయితే అంతా నాటిందనమాట. సో ఇక్కడ అయితే అంతా మట్టి పోయించాము, కిందికి ఇల్లు అయితే బాగా హైట్లో ఉంది, ఇంకా దిగడం ఎక్కడం కొంచెం కష్టమవుతుందని చెప్పేసి అయితే ఈ కుప్పలు అయితే పోయించాము, మట్టి కుప్పలు. సో చిక్కుడు తీగ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో, కుప్పలంతా వారిందనమాట. సో ఇంకా ఈ మట్టి అయితే దేవునికి పెట్టేలోపు అదంతా మొత్తం ఒకటే లెవెల్లో చేపిస్తుంది అనమాట. సో చూడండి మంచు అయితే ఎలా ఉందో, ఇదంతా నేను చూపిస్తున్నాను అనమాట వీడియోలో. సో బయట వాతావరణం అంతా కానీ చాలా బాగుంది కదా. సో ఇంకా మా అమ్మకైతే పొద్దున పనులన్నీ స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో బయట అయితే మాకు ఎప్పుడైనా వేడి వాటర్ ఇంకా పొయ్యి మీదనే పెడుతుంది అనమాట, కట్టెల పొయ్యి పైన. సో బయట అయితే కట్టెల పొయ్యి అంటించేసి ఇంకా వేడి నీళ్ళు అయితే వేడి చేస్తుంది అనమాట. మా చెల్లెలు కాలేజ్కి వెళ్తుంది కదా. సో నిన్న మొన్న హాలిడేస్ ఉంటే సో అక్కడికి వచ్చిందనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా మళ్ళీ కాలేజ్కి అయితే వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ పండగ సెలవులు అట్లా వస్తాయని చెప్పేసి ఇంకా వెళ్తుందనమాట కాలేజ్కి, అందుకే వాటర్ అయితే వేడి చేస్తుంది. ఇంకా అయితే టమాటా పచ్చడి చేస్తుందనమాట. నేను నిన్నటి వ్లాగ్లో చెప్పాను కదండి, కొంచెం మా అమ్మ షైగా ఫీల్ అవుతుంది వీడియోస్ తీస్తూ ఉంటే, నార్మల్గా కెమెరా ఆన్ చేయగానే కొంచెం సిగ్గుపడుతుంది అని చెప్పేసి. సో ఇంకా ముందు మంచి వ్లాగ్స్లో మంచిగా సపోర్ట్ చేసిందని చెప్పాను కదా. సో చూసారు కదా, అమ్మ పని అమ్మ చేసుకుంటా ఉందన్నమాట. సో అమ్మ టమాటా పచ్చడి చాలా బాగా చేస్తుందండి.
ఇంకా నేను వెళ్ళాను కదా, నాకు నచ్చిన కర్రీసే చేస్తుందన్నమాట. మా అమ్మ బంగారం అండి, చాలా బాగా అర్థం చేసుకుంటుంది మా అమ్మ అయితే. సో ఎంతమందికి అమ్మ అంటే ఇష్టం ఉండదు చెప్పండి, ఎవరికైనా. సో అమ్మ కిచెన్ అయితే చాలా బాగా సర్దుకుంటుందన్నమాట. నెక్స్ట్ ఆ వీడియో కూడా చేస్తాను వెళ్ళినప్పుడు. సో టమాటా పచ్చడి వేసుకుని అయితే అన్నం అయితే తినేస్తున్నాను అనమాట. సో ఈ చెట్టు అయితే నేను దసరా టైంలో వెళ్ళినప్పుడు చిన్నగా ఉండే అండి, అసలు ఎట్లా అంటే ఒక కొమ్మ లాగా ఉండేది. అట్లాంటిది మళ్ళీ 3 మంత్స్ వరకే ఇంత పెద్దగా అయ్యి చాలా పూలు పూస్తున్నాయి అనమాట. చాలా అందంగా కనిపిస్తుంది కదా. సో ఇంక ఈవినింగ్ అయితే మా చెల్లెలు కాలేజ్ నుంచి బయటికి వస్తుంది, ఇంటికి వస్తున్నానని చెప్పేసి కాల్ చేసిందనమాట. అమ్మ అయితే ఇంకా పండగ కదా, సో పండగకి కావాల్సిన సరుకులు తెమ్మంట అనేసి అయితే తెమ్మందనమాట. ఇంకా చెప్పాను కదా, మా ఊర్లోకి లోపలికి వెళ్ళడానికి 1.5 కిలోమీటర్ వరకు నడవాలని చెప్పేసి. సో నడుచుకుంటూ వస్తున్నాను, నాకు అవి బరువైతున్నాయి సరుకులు అని చెప్పేసి అంటుంటే, ఇంకా మా ఊర్లో అత్తమ్మ కూతురు ఉంటుంది, దాన్ని తీసుకొని నేను అది ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నామన్నమాట. హాయ్ చెప్పమంటే చెప్తుందనమాట. సో ఇంకా మేము వెళ్ళే టైంకి అయితే సన్సెట్ అవుతుందండి అప్పుడప్పుడే. ఇంకా చాలా బాగుంది కదా. ఇంకా కవర్ పట్టుకుంటానంటే ఇచ్చేసిందనమాట. సో వీడియో తీస్తున్నానని చెప్పేసి నన్ను చూపించకు అంటుంది. ఫస్ట్ టైం కదా, సో అలానే అంటుంది. నెక్స్ట్ తనకే అలవాటు అవుతుందిలే అనేసి అయితే ఇంకా వీడియో తీసుకున్నాను. ఆ రోజైతే వాళ్ళకి ఫెస్టివ్ డే ఉండే అనమాట, సంక్రాంతి ఫెస్టివల్ డే. సో ఇంకా పార్టీకి అయితే వెళ్ళి వచ్చేసింది అనమాట. డ్రెస్ చాలా బాగుంది కదా, నేనే ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది, టీ అయితే తాగుతున్నాం బయట కూర్చొని. సో పల్లెటూరులో చాలా బాగుంటుంది కదా ఈవినింగ్ అయితే చాలు. మాకైతే ఇంకా తాటి చెట్ల ముందు రామచిలుకలు అండి చాలా వస్తాయి, అల్లరి పెడతాయి అన్నమాట. అసలు వాటి సౌండ్ తప్ప ఇంకా ఏం వినిపించదు. సో ఇంకా మా ఇంటి ముందు ఇట్లా ఉంటుంది లొకేషన్ అయితే. సో నైట్ అయితే డిన్నర్ చేసేసి పడుకుని పోయామన్నమాట. వీడియోలో వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం.